సిద్దిపేట జిల్లా గజ్వేల్ వర్గల ములుగు మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు మద్దతుగా హరీష్ రావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేసీఆర్ తోనే గజ్వేల్ అభివృద్ధి అని వెల్లడించారు. సామాన్యుడు వినియోగించే సిలిండర్ రేటును పెంచింది బీజేపీ సర్కార్ అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం సామాన్యుడికి గుదిబండలా మారిందంటూ ప్రచారంలో విమర్శనాస్త్రాలు ఆయన సంధించారు. రేషన్ షాపుల్లో ముక్కిన బియ్యం కాదు సోనా మసూర్ బియ్యం పంపుతామని, జనవరి నెలలోనే మొదటి విడత గృహలక్ష్మి నిధులు పంపిణీ చేస్తామని, కేసీఆర్ కు ఓటు వేసి ఆశీర్వదించాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఇంకెవడన్నా తప్పిపోయి ఒక్క నిమిషానికి ఎమ్మెల్యే అయినందుకో చెల్లె ఈ కేసీఆర్ పోసిన పెద్ద పెద్ద రోడ్లకు ఎవరైనా పొక్కలు పట్టే వీడు ఎవరైనా డాంబరన పోతారా? డాంబరన పోసే తెలివి అవిలది ఆగం కామ మళ్ళా దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ ఎన్ని లైట్ వేసిండు, ఏ రోడ్డు పైన తెల్ల తెల్లటి బుగ్గలు వచ్చినాయి. వెంటనే ఆడుకుందా ఎర్ర బుగ్గలు ఉంటుండే, రెండు బుగ్గలు పెడతారు, గుడి దీపం లెక్క ఉంటుండే. గుడి దీపం లెక్కనే ఉండు. ఇప్పుడు గుడి దీపాలనే ఊళ్ళలా ఎక్కడ చూసినా తెల్లటి బుగ్గలు వేసిండు. గజ్జేల గాని ఊర్లలో గాని ఎటు చూసినా లైట్లే లైట్లు. ఈ రోజు డివైడర్లు, 4 లైన్ రోడ్లు లైట్లు వేసిండు గజ్జేలు. మరి రేపు కేసీఆర్ లేకపోతే ఎవడన్నా కొత్తోడి గిట్ట కలిస్తే కనీసం బుగ్గలు పోతే బుగ్గలు వేస్తారా వీళ్ళు? ఈ చెట్లకు నీళ్ళన్నా పోస్తారా వాళ్ళు? కేసీఆర్ కట్టిన ఈ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఎడ్యుకేషన్ హబ్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, మా బిల్డింగ్లకు సున్నాలన్నీ వేస్తారా వీళ్ళు? వీళ్ళు వేసే ముఖమేనా వీళ్ళది? అందువల్ల ఈ గజ్వేల్ భద్రంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. గజ్వేల్